ఇంటికాడ దింపకుండా ఈ చౌరస్తా కాడ దింపుతావు? నీకు ఇంటికనే చెప్పిన రోడ్డు మీద దించిపోతాను. అది కాదే, ఊర్లే అందరు చూస్తారు. చెట్టు మీద కాయలు అన్నట్టే గాని చిక్కుడు కాయల అన్నిట్లలో పురుగులే పాడైనాయి. అయ్యో చూసినావా? ఎంతసేపు అయ్యా నేను వచ్చి, కనీసం నీళ్ళు ఇవ్వాలన్న జ్ఞానం లేదు నీకు. అయ్యో ఇప్పుడు నేనేం చేస్తానా? కనబడుతుంది కదా. నేనేమైనా గాడిదలు కాసి వచ్చిందా? నేను పనికి వేయ వచ్చినా కదా. దూపైతే నీళ్ళు తీసుకొచ్చుకొని తాగితే ఏమైతుంది? ఎవరి పనాలు చేసుకుంటే తప్పు ఉన్నదా? 3 పూటలు తింటున్నావు, ఇంట్లో కూర్చుంటున్నావు, కనీసం మగవానికి మంచి నీళ్ళు ఇచ్చేంత తెలివి లేదా? ఇంతనన్నా మనిషికి సిగ్గుశరం ఉండాలి. నాకు సిగ్గుశరం లేదే. ఊళ్ళో నేను ఎంత మంచి బాలునని అంటారు. రాముడు కంట మంచోడినట. అంత మంచి వ్యక్తిని నువ్వు చేసుకున్న కాడికి వెళ్ళి నీ అయ్య, మీ అవ్వ, మీ తమ్ముడు నన్ను ఎంత టార్చర్ పెడుతురే. నీ ఇంట్లో గతి లేకపోతే కూడా నేను చేసుకున్న ప్రేమతోటి నా ఇంటికాడ దీపం పెట్టి మంచిగుంటావా అని నాకు పరికంపలు దొరికినవు. కనీసం మొగుడు రాగానే చాయ్ ఇద్దాం, నీళ్ళు ఇద్దాం, ఊళ్ళే వేయి వచ్చిండు అనే జ్ఞానం లేదు. హవ్వావు బాయి కాడ పని చేసి ఆడవాళ్ళ కొట్టినవు, ఇంట్లోకి వచ్చి ఇంట్లో పని అంతా చేసి ఈడవాళ్ళ కొడతాను. మనిషికి ఇంతనన్నా సిగ్గుశరం ఉండాలి. చెత్త పెంచినావు గాని బుద్ధి పెంచకపోతివి. బయటనేమో శ్రీరామచంద్రుడు లెక్క నటించుకుంటూ ఉంటావు, ఇంట్లోనేమో రాక్షసుని లెక్క పట్క తింటావు. ఇంతనన్నా ఉండాలి మనిషికి. ఏం మనిషివో ఏమో, అంగితే సోమవారం లేతే మంగళవారం అన్నట్టున్నది నీ గుణం. నీ గుణానికి అగ్గిదాలుగా పెట్టా. ఏ మనిషివి నువ్వు? పని చేసే దాని దగ్గరికి వచ్చి ఏమైనా వచ్చిండు. తమ్మి ఏం చెప్తాను ఏం అర్థమవుతుంది. లొల్లి పాడుగా బయట వాళ్ళు ఇంటే ఇజ్జత మనం అంతా పోతుంది. పాడి కూరగాయలు తీసుకొచ్చినట్టున్నారు. తమ్మి అమ్మ కూరగాయలు పంపేయం తీసుకో. ఏంది అక్క కింద సేపు బావలేడా అక్క? బయటికి పోయినట్టున్నాడు. సరే సరే మేము పోతున్నాం. సరే యాగు కూరగాయల ఏంటి అవి? కళ్ళకి ఏం పుట్టింది? కళ్ళు కనబడతలేవా? కూరగాయలు బయట బారైపో. ఇదేంది ఇది? నేనెందుకు బారేస్తా? నేను బారయ్యా. ఇప్పటిదొక వంతు ఏం మాట్లాడినావు? నేనేం మాట్లాడతా? వాళ్ళ అమ్మ కూరగాయలు పంపించింది. ఏమైనా చేనుల కూరగాయలు కదా అండుమంటావు. పైసా లేకుండా ఖర్చు కావాలి, కూరగాయలు కావాలి. బావ లేడంటుండు. బావ లేకపోతే ఇంట్లో కొత్తడటనా? ఏంది? ఏం మాట్లాడుతున్నావు రా ముద నష్టపోడా? అయ్యా బాయి వరుస లేకుండా మాట్లాడుతాను. అక్క తమ్ముళ్ళకి ఎవరైనా అంట కడతారా? గిట్లా తయారైనవింది. బయట చూస్తేనేమో మంచిగా ఉన్నావు, ఇంట్లోకి వస్తేనేమో నన్ను టార్చర్ చేస్తాను. ఏమనుకుంటాను నువ్వు? అంతేనా? అంటే నన్ను అవలగాని చేసి పడేసినావు అంటే నేను మెంటల్ గాని భార్యను టార్చర్ చేసే మొగన్ని కొట్టి రంపానం పెడుతున్నా అనుకుంటున్నావా?
అంటే ఇప్పుడు నన్ను కొడతావా? అంటే కొట్టడానికి పెళ్లి చేసుకున్నావా? దిమాగ్ ఉన్నదా లేదా? అరే మీ మమ్మీ నీ తమ్ముడు చేసిన కర్మకు నేను కొట్టుడు కాదు, కోసి కారం పెట్టాలి. అమ్మా, నన్ను నీకిచ్చుడే ఎక్కువ, ఇంకా నా అబ్బను నా తమ్ముని తిట్టానవా? వాళ్ళని తిట్టడానికి నీకు ఏం హక్కు లేదు. మీ అమ్మ మీ తమ్ముడు చేసిన దానికి నిన్ను అబ్బో కొట్టద్దు. నేను బయట రాముని కొడితే మళ్ళీ నేను విలనైతా, నీ బుగ్గలు ఖరాబ్ అవుతాయి. అప్పుడు మళ్ళీ నన్ను అందరూ రాక్షసుడు వీడు కొడుతుండు, భార్యను హింసిస్తున్నాను అనుకుంటాడు. కానీ నేను రాముడు మంచి బాలుడు, బా నేను చాలా బుద్ధిమంతుడు. నీ బుగ్గలు ఎంత స్మార్ట్గా ఉన్నాయి. అంటే నన్ను కొడతావా? కొట్టడానికి పెళ్లి చేసుకున్నావా? మా అమ్మను మా తమ్ముడిని ఏమన్నా అంటే మాత్రం మంచిగా ఉంటుంది చెప్తానా. వాళ్ళని అనే అధికారం నీకు లేదు. అదంతా కాదు, ఫస్ట్ నువ్వు కూరగాయలు బయటపడి ఇదే అదంతా కాదు. నేనెందుకు కూరగాయలు బయట వారెత్తా? చూసినావు కదా నీ కళ్ళతోటి వాళ్ళు ఎంత ప్రేమ తీసుకొచ్చిర్రు. అరే వాళ్ళ కళ్ళ ముంగడిన వారెత్తే ఏమనుకుంటారు? పైసా ఖర్చు కావస్తాయే, కూరగాయలకేమో అనుమానం పెట్టబడుతుంది. ఇంకా చిన్న పోరని కూడా నాకు అనుమానం పెడతాను. నీ కళ్ళలో కాకులు గద్దలు పోడువా? మనిషి అయ్యా నువ్వు. కూర్చో నడు. గీ కూరగాయలే కదా రోజు అండి పెడితే గిన్నెలా ఇంత వేసుకొని తింటాను. ఎందుకు నన్ను రాక్షసం చేయకు. బయట నేను మంచి రాముడు మంచి బాలు లెక్కున్నా, నువ్వు తొందరగా కూరగాయలు బయట పడేసాయి. నాకు బీపీ అన్నది పైసార్లా నాకు చేసేదంతా చేసుకుంటాం. మళ్ళీ నేను మంచి బాలు నేను రావనుండి కాదు రాముండి అనుకుంటుంటావు. వాయమ్మో, గిన్నె అనుమానాలు పెడితే నేనేడ బతుకుతా? ఈ నిందలు నేను భరించలేను. ఎవరేమనుకో అంట కడతాండు. సరే ఇప్పుడు పడేయాలి అంతే కదా, పడేస్తా చూడు. సావిత్రి, ఏం చేస్తుందో ఈ పిల్ల? సప్పుడు చేస్తలేదు. సావిత్రి, ఓ సావిత్రి, ఎటు పోయిందో ఈ పిల్ల? సప్పుడు చేయది. ఓ పిల్ల సావిత్రి. ఏమైందే సావిత్రి? ఎంత పిలిచిన పక్కలు ఏం చేస్తున్నావే? అవునే సావిత్రి, చిన్నోడు కూరగాయలు తెచ్చిచ్చిందానే? ఏం లేదక్క. ఏం కావాలి చెప్పు. ఏం లేదే, కొంచెం నూనె ఉంటే పోయే రాదు, తెచ్చినాక మా ఇంత. కానీ అదే ఏమైంది అట్లా చూస్తున్నావు? అక్క ఏం కావాలక్క? సావిత్రి అక్కకి ఏం కావాలక్క? అడిగావా అక్క? ఏం తీసుకోదక్క? దా అక్క కూసో. సావిత్రి కుసమ్మనవా? కుసమ్మ అక్క, కూసో. సావిత్రి ఈ అక్కకి ఏం కావాలి? అక్క ఏం కావాలి? తీసుకోబా అక్క. అక్క కూర్చో. అక్క సావిత్రి ఏం కావాలి అక్క నీకు? తీసుకోబా అక్క. సావిత్రి ఎక్కువ అక్క. చూసినావే సావిత్రి, మా రావణుడు ఎంత మంచోడో. పేరుకే రావణుడే, రామునంత గొప్పోడే మా రాముడు. సరే అక్క, ఇదే తీసుకొస్తా. ఏమంటాడు ఏమో పోయినాక. ఏదో అక్క నూనె. సావిత్రి, అక్క ఏందక్క పిలిచినావు? ఏందే కూరగాయలు ఇట్లా పడేసిరు? అయ్యో అక్క, సావిత్రికి మధ్యలో మధ్యమార్క్ అయిందక్క, అందుకే ఏం చేస్తుందో అర్థమైతలేదు. సావిత్రి చవరేసినావు. అయ్యో ఇంట్లో పెట్టా. నువ్వు ఆగు. అసలు నా గురించి ఏమనుకుంటాను? అందరు ముంగట నన్ను ఎందుకు బదనాలు చేస్తాను? కూరగాయలు తీసుకురమ్మనేది నువ్వే, పడేయమనేది నువ్వే, నీకు నచ్చింది చేస్తాను. అరే ఇట్లా ఎందుకు చేస్తాను? నేను ఉండల్లా పోవాలా? సరే
అవన్నీ ఎందుకులే, ఇప్పుడైతే ఇంట్లో పో. నేనేమంటానే, నేనేమనలే. పో 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 పో. నువ్వు ఎప్పుడు ఎట్లుంటానో నాకైతే ఏం అర్థం అయితలేదు. ఛీ! ఎంతసేపు పండుకొని ఉంటాడు. ఓ మనిషి పొద్దెక్కి గివార్ అవుతుంది, లేగు. ఇక పట్టు చాయ్ తాగు. నిన్న రాత్రి మా అమ్మ పండక్కి రమ్మని ఫోన్ చేసింది, పోదాం. ఓహో, మీ అమ్మకి అస్సలు బుద్ధి లేదు. అల్లుని ఫోన్ చేద్దామన్న జ్ఞానం కూడా లేదా. బగ్గా తాగి మొద్దు అన్నట్టు అన్నావు, ఏం ఏర్పడుతుంది? గురకలు వేసుకుంటా నువ్వు అంటే నేను ఫోన్లే పట్టినా. నాకు ఫోన్ చేయలే, నీ ఫోన్కే ఫోన్ వచ్చింది. నా మందు నేను తాగిన, మీ అమ్మ నీ తమ్ముడు ఏమన్నా తాగిపించిండా? బాగా మాట్లాడుతున్నావు నువ్వు. ఎక్కువ తక్కువ మాట్లాడకు, అర్థమవుతుందా? ఇప్పుడు ఏంటి, పోదామా అత్తా? నువ్వు. ఇగో మనం పోకపోతే వాళ్ళు బాధపడతారు. నేను మంచి మాట చెప్తానా, పోదాం గంతే. నువ్వు అరే మనిషి పశువు, ఒక్కసారి చెప్తే అర్థమైతలేదా? పోదామంటే ఊకనైతే పోం కదా, పండగలకే కదా పోయేది. ఏందే బాగా ఒడుచుకొస్తుంది మీ అమ్మని అంటే? నాకు ఇచ్చేది ఇచ్చిందా మీ అమ్మ? ఇచ్చేటి అన్ని ఎప్పుడో ఇచ్చేసిరు. ఆ పైసలతోటి తాగి తందనాలు ఆడుకుంటే ఎవడో చేసినావు. ఇప్పుడు తేతమ్మంటే ఏడుకలు తీసుకొస్తారు. సరే సరే, నువ్వు. నాకు నిద్ర వస్తుంది, నేను పండుకోవాలి. గివిటినికేమో ఉన్నావు, తినుడు పండుడు, నువ్వు చేసేదేమన్నా ఉన్నదా? ఛీ, ఈ నల్ల మొగ్గిపోతాడు ఎప్పటికీ రాదోక. నా కోసం పాడుగా ఏదేమో ముడతావు. ఎవరితేనేమో ఒరే నా పేరు. కర్రెమొక పని చెప్పి నా తలకి అంతా నొత్తాంది. ఇంట్లో పని సాగుతా, బయట పని సాగుతా. ఏమే సావిత్రి, నీళ్ళ పోయినావా? అవునక్క, వంట చేసినావానే? చేసిన. మన ఏం పని పోతున్నావే? ఇంట్లో పంపత్తలేదక్క. నీళ్ళు తీసుకోతున్నావా? నీ పని ఏమున్నది, మీ ఆయన నేను మంచిగా చూసుకుంటాడు. బంగారం కాలు కింద పెట్టుకుంటా మంచిగానే చూసుకుంటు కాదు. రావణా, ఏమరా దొంగలా నక్కి నక్కి చూస్తున్నావు? కాదు శంకరన్న, భార్య లీలకని పోయింది, తనకు బరువైతుందని బిందె ఎత్తుకపోదామని ఆడ నిలబడ్డా. నువ్వురా మొగడి అంటే సావిత్రి అదృష్టవంతురాలు. సావిత్రి, నీకు బరువు అవుతుంది, బిందె నీ మొత్తం. నేను ఉన్నా కదా, నేను తెస్తా అన్నా కదా, ఎందుకు పోయినావు నువ్వు? అవునక్క, నువ్వు అన్నట్టున్న మొగుడు బంగారం. నేను ఉన్న రోజు నేను బయట కాలు పెట్టినాయి కదా, మెల్లగా నడుగు. ఏమైంది, ఇంకొత్తలేవు, నడు. వస్తున్నా కదా. అయ్యో అత్తన్నా కదా. వస్తున్నావు కానీ ఇంటికి పోయినాక నా అన్నం తిను, ఇంటి దాకా రా అంటే కుదరదు, ఆడ దించేసి వస్తా. మళ్ళీ ఇదంతేంది, ఇంటి దాకా వచ్చి ఇంటికి రాకపోతే ఎట్లా? చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారు? నేను అదే చూసేటోళ్ళ కోసమే వస్తున్నాను. ఆటోలో బస్సులో పోతే ఊరోళ్ళంతా నన్ను తప్పు పడతారు, అందుకే బండి మీద దించేసి వస్తా ఊరు దాకా. అవన్నీ కథలు పడ్డావు అనుకో, కుదరదు. సరే పోదాం.
బావా ఇంటికాడ దింపకుంటా గీ చౌరస్తా కాడ దింపుతావు నీకు ఇంటికనే చెప్పిన రోడ్డు మీద దించిపోతాను. అది కాదే ఊర్లే అందరు చూస్తారు ఇజ్జత్ అనిపిస్తుంది. నేను ఊరోళ్ళు అందరు చూస్తారని బస్సు పోతే ఆటో పోతే నన్ను తక్కువ పడతారని దించడానికి వచ్చిన ఇటు దాకా. ఇంకా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఈంట కూడా రాను. ఇంటికి పోతా కదా వీడు పెట్టే టార్చర్ మొత్తం మా అమ్మకి చెప్తా. అప్పుడు వీనికి బుద్ధి చెడు చెప్తుంది. నా మాట వినాడు, మా అమ్మ మాట వింటాడు కదా. కృష్ణ అంగడి చెప్తున్నాయి. దొంగ తెచ్చినోడు నడి రోడ్డు మీద పిల్లని వాళ్ళని నిడిచిపెట్టి పోతారా? ఏ చూడడానికి చండ కట్టారు నా వాళ్ళు. ఎక్కడెవ్వడు దొరకలేదా? ఇంకా చేతులు ఎరిగిపోను. ఇంటికి వెళ్ళాక మా అమ్మ చెప్పిందని ఈ బాడకాలు అయితే ఉన్నాడు, ఇది నూకురా అంటే నూకాడు. నా బిడ్డ ఎంత మంచిగా పని చేస్తుంది, అమ్మ నీకెందుకే కట్టామని అన్ని పనులు చేస్తుండే. ఇక ఈడున్నాడు, అండినవా తింటా తల్లడా వారెత్తా అంటాడు. పాపం నా బిడ్డ ఎన్ని పనులు చేస్తుండేనో ఏందో. అమ్మా బిడ్డ వచ్చినవానే ఇప్పుడు అనుకుంటున్నా నీకు. ఏమైంది బిడ్డ, ఎందుకు ఎత్తున్నవే? ఆ సైకో ముండ కొడుకు మన ఊర్లో దాకా వచ్చిండే అమ్మ. చౌరస్త కాడ అందరు కూడా నేను దింపేసి ఇక మీ ఇంటికి నడుచుకుంటావు, నేను ఇంటికి పోతా అని చెప్పేయండమ్మ. ఊళ్ళో దాకా వచ్చి ఇంటికి రాకపోతే నలుగురు ఏమనుకుంటారే? మేము ఎంత మంచిగా చూసినా కానీ మనకి ఏం రోగం పుట్టింది? నా బిడ్డని పడదాని కష్టాలు పడిస్తుండు. నువ్వు ఏడవకు బిడ్డ, ఏడవకు. బార్కావు ఏం చేస్తానవరా? అక్క బాగున్నావా? ఏం బాగుండడు ఆ నల్ల మొక్క బాడుక ఊరు దాకా వచ్చి రోడ్డు మీద విడిచిపెట్టిపోయాడు బిడ్డని. ఒక దిక్కు ఏడుస్తా అంటే ఎట్లా అడుగు బుద్ధి అవుతుంది మంచిగా ఉన్నావా అక్క అని. అవునా అక్క, బడేమన్నా మంచిగానాయే ఇంకా నడి రోడ్డు మీద తీసి పెడతావా? పండుగలు వచ్చినప్పుడు వాడిని ప్రతిసారి వెళ్తాం అనుకుంటున్నా. గిట్లనే నా ఇజ్జత్ నా దోస్తుల దగ్గర ఊరల దగ్గర ఇస్తా అని చెప్పేసి ఇజ్జత్ వెళ్తలేనే. వాడు మనిషి వందో బతుకు. ఏం చేద్దాం రా తమ్మే, నా బతుకు ఇట్లా పాడైంది. వాడు నాకేనా కనిపించే, నువ్వు వేడవకు. వాడిని ఇవాళ ఎట్లా ఇవ్వాలి అట్లా చేసి వస్తాను. నేను పుట్టి పెరిగిన ఊళ్ళో నా ఇజ్జత్ మనం అంతా పోయిందిరా. నేను ముఖం ఎత్తుకుని నేను తిరగాలి తమ్ముడా. నువ్వేడవ బిడ్డ, నువ్వేడవ. వాడు అసలు మనిషేనా? అని సిగ్గుచరం ఉందా? ఆడు మనిషేనా? వాడు తీసుకోవాలి ఊరికాటకు పెట్ట. నా ఇచ్చిన మనం తీస్తుండు, నా పర్వాలేదు. ఏం అమ్మాయి రమ్మ వాడిని. అల్లుడు అల్లుడు ఇప్పుడు వస్తున్నావా? నీ గురించి అడుగుతున్నా బిడ్డని. అల్లుడు కాలు కడుక్కుందా? అల్లుడు నీ గురించి అడుగుతున్నా. అల్లుడు బిడ్డ వచ్చింది, నువ్వు రాలేదని అడుగుతున్నా కదా బిడ్డ. అరే లోపల రా బాబా, తీసుకొస్తుందా? కదే అల్లుడు రాలేదని అడుగుతున్నా. అంతే అంతే కదా బిడ్డ. పిలవేమ్రా బావని. అల్లుడు బా వచ్చినావా? దాబా లోపల ఏ కావాలి మనసులో లోపల రా. చూస్తున్నా బామ్మది. ఏం చేస్తారు బామ్మది? అదే బాబా, మా దోస్తులందరికీ చెప్తున్నా మా బావ గురించి అడిగితే ఇక రాలేదు వస్తారని చెప్తున్నా పండుగకు. అంతేనా? అంతే బాబా. అంటే మనకి ఇష్టం, నిన్నే యాదిస్తాడు. చెప్పు మరి. ఇంకా చెప్పా ఇలా పండుగకు వచ్చినాం ఏదంటే దాదు మేకపోతే తీసుకురావాలా? మేకను పోదాం మాంసం తీసుకురావాలా బాబు? వస్తావా బామ్మది? తీసుకొస్తా నేను కళ్ళు అవుదాం ఇలా మంచిగా కూడా లేపించుకున్నాం మంచిగా అవుదాం బాబు. ఇంకా అన్ని మనసులో పెట్టుకుంటావా? ఎట్లుండాలి బాబు? నువ్వు అవుతావు నాకు
రాబో కొడుకోయినా అల్లుడు అయినా నువ్వే కదా బిడ్డ. అంతే మేము పోతాం, మీరు ఇంట్లో పోరు ఇక సరేనా? సరే. నేను బయట అల్ల ఇట్లా తీసుకొని వస్తాను, నేను మాట్లాడుకోక పో. దాయే. బా నువ్వు అసలు టెన్షన్ పడకు, కళ్ళు తెచ్చిన నువ్వు ఇంకేం తాగుతావు చెప్పు, పొట్టెల కూర కూడా తీసుకొచ్చిన. ఇలా నువ్వు ఎంత తాగుతా అంత, ఎంత తింటే అంత. అవన్నీ అసలే మనసులే పెట్టుకో బా, నువ్వు అన్ని పెట్టుకో, ఇలా మంచిగా ఎంజాయ్ చేద్దాం మనం. ఏమంటావు బా? ఏమైంది తీసుకురా, తొందర పెట్టు. బాగా ఎంతసేపు అవుతుంది? రామా ఏం అమ్మ పెట్టు. పొయ్యి ఉంటది చూడాలే చెద్ది బా బా నువ్వు తాగు ఫస్ట్. బా కొంచెం తాగు, నేను తాగిపిస్తా బా. నువ్వు ఎందుకే గట్లా అవన్నీ మనసులు తాగు బా, తాగి అట్లా మనసులో పెట్టుకో, తాగు. నేను కూడా వస్తున్నా, తిను బా. తినల్లుడు తిను. ఈ కళ్ళు ఒకటే కాదే, నువ్వు బీర్ తాగుతావు, నువ్వు మందు తాగుతావు, మళ్ళీ తెప్పిస్తానే బా. నువ్వు టెన్షన్ వాడికి ఇది ఒకటే తాగు. నేను ఇంకా కూర ఉన్నది, మందు ఉన్నది, మత్తుగా ఉన్నది. తాగు, నువ్వు తాగు. కూర తినే, నీకు తినిపియాలా? ఏం తింటావు, తినే. బాగా తినే, మనసులో పెట్టుకో బా. ఎట్లనే బొమ్మరు తినే, ఎవరు ఉన్నారు నాకు నువ్వు తప్ప. తిను బా. తింటావా? ఇంకో గ్లాస్ ఇంకోవలకి ఉన్నతి తాగుతాడు బా. తీసుకుంటాను నేను, తీసుకోమంటావు బా. అల్లుడు తిను ఇంకొంచెం. మస్తు ఉంది బా కూర, తిను బావా. నల్ల ముఖం పడుకోవేంది, ఏమో చేస్తున్నారు. అన్నం పెట్టాలి. ఏందే బా, ఇలా నల్లిపోకున్నట్టుంది. నువ్వేం తింటావు తీ బా. అరే అల్లుడు ఏముందే కూర, మస్తు అన్నావమ్మా. తిను బా. అట్లా అవుతావేందే అట్లా. అయ్యో అల్లుడు నువ్వు తిను. అడుగు జరా. నువ్వు తిను బా. ఏంది తావాను. అల్లుడు ఇంకొక ముక్క. బా తింటావా? నువ్వేం తింటావు తినే. ఉన్న ముక్కలన్నీ నువ్వే తింటే బావకి ఎక్కడిరా? తింటాడు ఇంకా పల్లె వేసుకుంటాను. నాకయ్యి. అరే అల్లుడు నాకయ్యి నువ్వు బాగా తాగుతలేడు, చేతలేడు. తిను. ఏమైంది బా తాగి? అన్నని ఇలా పట్టే బిడ్డ నువ్వు గెలిచినావా? అయ్యో బంగారు కొండ, నువ్వు గెలిచినావు అంటే ఊరికి ఎంతో మంచి జరుగుతుంది. ఎంత మందికి అలవాటేవో కదా బిడ్డ. నేను ఇంతకు ముందు వచ్చిన సర్పంచ్ అని
ఇక ఊరికి మంచి మంచి పనులు చేసి పెట్టు అన్నా గెలిచినావు ఇక మొత్తం దుమ్ము దావతి కావాలి బావతోనే నీతో చేస్తా ఇక మా బావ పక్కకు పెడతా ఇగో మనకు మంచి రోజులు ఉన్నాయి మంచి రోజులు అవన్నీ చేద్దాం ఒకటి తర్వాత ఒకటి చేద్దాం. అన్నా అవన్నీ కాదు ఫస్ట్ దావత్ ఇస్తావు ఇక గెలిచినందుకు నేను బాగా రాదురా వాడు అరే వాడా అయ్యో ఏమనుకోకు బిడ్డ ఇప్పుడు పెద్ద మనిషి అయిండు అరే అనొద్దు అదే మరి బిడ్డలా అంటే ఏమనుకోకు బిడ్డ అన్నకు హారతి ఎంత మంది దిష్టి కలిగిందో ముట్టి బిడ్డ ముట్టి మా అన్న కదా నువ్వు గెలిచినావంటే ఊరికి మంచి జరుగుతుంది బిడ్డ అయ్యో బంగారు కొండ పాట పాడు బిడ్డ హారతి కై కొనుమే లక్ష్మీపతి మా సర్పంచి హారతి గై కొనుమే ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఈ పక్కోని దిష్టి ఆ టీ షర్ట్ వేసుకున్న దిష్టి అందరి దిష్టి పోవాలి తూ 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 చల్లగుండు బిడ్డ ఏమంటవే ఇక పోయేస్తామ్మా అంత ఊరంతా తిరగాలి కదా ఆ, సరే బిడ్డ పైలం. సరే తమ్ముడు పోయేస్తారా ఇక మా ఊళ్ళో- మంచిగా బస్కా రావదంతా మా ఊళ్ళకైతే ఇల్లు వచ్చేటట్టు ఇల్లాగు రెడీ సరే చెల్లి, అన్ని మా అమ్మకు 60,000 పింఛన్ కూడా వచ్చేటట్టు అన్ని చేద్దాం ఒకటి తర్వాత ఒకటి చేద్దాం ఇప్పుడు అన్న గెలిచిండు కదా ఇప్పుడు చూడిగా అంతే బిడ్డ అంతే నీ అంత మంచి మనసు దొరుకుతుందా పోయిరా బిడ్డ పోయిరా అబ్బా నిజంగా వాడు గెలిచిండంటే నాకు పింఛన్ వస్తుంది మన ఓ అమ్మ నా మొగుడు ఎటువేంటే ఏడికోతాడు గినే ఉంటాడు చూడు 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 ఓడు తమ్మి ఎత్తుకురా అమ్మి బాగా ఎటువేండు మనిషి ఏడున్నాయ్యా చూడురా ఎటువేండు అల్లుడు అమ్మ నా మొగుడు లేడే ఇంటికి పోయినట్టున్నాడు ఇంటికి పోతే ఇక నన్ను రావడతాడే నన్ను బతకనియ్యాడు పీక్తే వీకెత్తి పీడ పోయింది ఏంది వాడి గురించి నువ్వు మాట్లాడేది ఆ నిన్ను ఊర్లో రాకచ్చి నడి రోడ్డు మీద ఇడ్చబెట్టిండు అవ్వా నా ఇజ్జత్ అంతవా ఏదో ఇంటికి వచ్చిండు కదా పండక్క అని చెప్పి 4 బొక్కలు తెచ్చి ఇంత కళ్ళు కొట్టు పోసినావు ఆడికేంది పిచ్చనికంది ఏమైతుంది అసంటాడు అని తెలిసే కానీ ఆనగంట కట్టిను మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడబడుతుంది ఆ తెలుసుకోరా వాడుకో అని వీడికి ఇచ్చి పంపితే వాంతడు కూర్చొని తాగి తిని మా బావ మంచోడు అనేసరికి లగ్గం చేసిన నా బిడ్డ గొంతు కోసిన నల్ల మొక్క పొడు పిన్ని ఊరిగడ్డకు పెట్టా పిన్ని తినాలి గాను ఏడవాడైనో ఏదో నన్ను అడిగితే నేనే చెప్పండి ఏడున్నట్రా తాగి ఊడే ఊతాడు ఏడు కాక తాగిండట ఏంటికి రావురా వారే నువ్వన్నా చూసుకోవారా నడం కట్టుకొని తిరగాల అని ఊరోళ్ళతో మాట్లాడేదా మీ ఇంటికి వస్తే ఎప్పుడన్నా వాడు నాకు మందు పోసిండు చికెన్ వేసి నాకు ఏం వేసిండు చెప్పే ఇప్పుడు నా మొగుడు అలిగి వేయండు పీక్తావే కంది ఎట్లా చేసుడయ్యా నువ్వు వేడువకే నిన్ను నేను చదువుకుంటా బంగారం లెక్క చూసుకుంటా పీక్తే వీకింటి మన పీడమైంది నల్ల మొక్క పాడుకో వన్ తినాలి గాను ఏనాడు నిన్ను మంచిగా చూసుకున్నాడే ఓ పూట తిండి పెట్టిండా ఓ మంచి చీర తెచ్చిండా ఉన్నోడు అన్నట్టే గాని బా పోయిననుకున్నారా పోలే కడుపు సాబ్ చేసిన బామ్మది వెళ్ళనుకున్నా అత్త అల్లుడు బాగుంది ఏంది ప్రేమ బామ్మది బాగుంది ఏంటి బా ప్రేమ కలదాం బావా మనం కలదాం బా కలదాం ఉంటాడు
బా తాగు బా, అవన్నీ మనసులో పెట్టుకో బా, మాతో కలిసి తాగు బా, కలిసి ఉంటే ఏమైతుంది బా. రమ్మరి రే, నాకెవరున్నారు? అయ్యా, అవ్వ, అన్ననా, చెల్లెనా? ఏ బామ్మది, బా నాకెవరున్నారా? ఎవడో ముఖం తెలియని వస్తే వానికి ఆరతులు ఇచ్చారు. మీరు ఎన్నడైనా నన్ను అట్లా చూసుకున్నారా? అత్తైనా, బామ్మర్దైనా, పెళ్ళమైనా నాకుండదారా మీతోటి కలిసి ఉందామని, ప్రేమగా ఉందామని? ఒక్క రోజైనా బావా అని ప్రేమతో పిలిచినావురా? పెళ్ళం ఇంటికాడ ఒక్క రోజున ప్రేమతోటి వండి పెట్టిందారా? అత్తమ్మ, నీ కొడుకులా చూసుకుంటే నేను కూడా ప్రేమగా ఉంటా కదా అత్తమ్మ. నాకు ఎవరున్నారు అత్తమ్మ? మీరు తప్ప. ఒక్కనాడన్నా బిడ్డ అని చూసుకున్నావా? నా తల్లి లెక్క మీరు అత్తమ్మ. ఎవరో ముఖం తెలియనికి ఆరతులు పట్టిర్రు అత్తమ్మ. అయ్యో అల్లుడు, నాది కూడా తప్పు ఉంది. నిన్నేనాడు మా ఇంట్లో లెక్క చూడలే. ఇక నుంచి అట్లా కాదు. నాకు నా కొడుకు బిడ్డ ఎంతనో నువ్వు కూడా అంతే. అల్లుడు కాదయ్యా, నా కొడుకువి. ఈ అల్లటి నుంచి నా కొడుకు అయ్యా. నువ్వు అట్లా బాధపడకయ్యా. ఈ అత్తని మన్నించయ్యా. సావిత్రి, నేను ఎప్పుడు కూడా ప్రేమగా చూడలేదు. నేను ప్రేమగా చూసుకుంటా సావిత్రి. నాకు నీకంటే ఎవరున్నారు సావిత్రి? ఇక నుంచి ఎలాంటి తప్పు చేయకుండా, ఒక్క మాట అనకుండా నేను నా కంటికి రెప్పలా చూసుకుంటా సావిత్రి. బా, ఇన్ని రోజుల నుంచి నేను మనసులోకి ఇంత బాధ పెట్టుకుని బతుకుతున్నావు అనుకోలే బా. నా దోస్తులకు, వాళ్ళకు, వీళ్ళకు అందరికి నా బావ అవలగాడని చెప్పుకున్నానే. ఇయ్యాల నుంచి చెప్పుకుంటా, నా బావ కాదు, నా పెద్దన్న అని చెప్పుకుంటా బావ. మా అందరితో నువ్వు కలిసి ఉండాలని మేము ఎన్నోసార్లు ఆశపడ్డాం బావ. నువ్వు చేసిన లెక్కలు నచ్చగా మేము ఇట్లా తయారైనాం. నేను ఇంత ముందుకు నేను కిజోని బావని ఇచ్చిపెట్టి అవలగా దగ్గరికి పోయినా. నేను నా కుంటలు వలిగిపోయినా బావ. అల్లుడు, లొల్లి లేని ఇల్లు లేదయ్యా. ఇక్కడ నుంచి మనందరం కలిసే ఉన్నాం. నాకు ఒక్క కొడుకు కాదు, 2 కొడుకులు. నా ఇంటి పెద్ద కొడుకు అయ్యా నువ్వు. అమ్మ లేదని ఎప్పుడు అనకు, నేనున్నానయ్యా. అవును బావా, ఇప్పుడు కలిసి సంతోషంగా ఉంటామే, మంచిగా ఒప్పుకుంటా బావా. సరే, ఇక్కడ నుంచి అందరం కలిసిమెలిసి ఉందాం. లొల్లి లేని ఇల్లు లేదు, సమస్య లేని కుటుంబం లేదు. అన్ని మనస్పర్ధలు అని వేయి, మనం కలిసిమెలిసి ఉన్నాం. ఇక్కడ నుంచి అందరం కలిసిమెలిసి ఉందాం. సరే బాబు. ఓకే, వచ్చింది కదా, చూసినావు కదా. చూసిన తర్వాత లేచినావు. ఏంది అది? కూరగాయలు పడే డైలాగ్స్ అన్ని అయిపోయినా కాలే కదా. కాలే. ఇప్పుడు రివ్యూ చేద్దాం. నిలబడితే జర లైటింగ్ మన స్పేస్ తిప్పుకోవడానికి, కెమెరా తిప్పుకోవడానికి వస్తుంది. మనం పడే అని కవర్ పట్టుకొని బయటకు పోయి బయట అందుకున్నాం. లైట్ మంచి ఇదంతా రొటీన్ అయితే కాదు, పడేస్తావు నువ్వు. కూరగాయలు పడేస్తావు నువ్వే. నేనా? ఏ పనేం లేదు. నలుగురు చూస్తే ఏమనుకుంటారు? నా తలెట్లా చెప్పుకోలేదు. నువ్వు సారీ, తలెత్తుకోలేదు. ఊళ్ళ దాకా వచ్చా. ఓకే, అట్లా పెట్టు. క్లోజ్ పెట్టినాను. కొడుకో ఇలా పెట్టేసాడు. ఎట్లా నీకు ఏమైంది? సూపర్, చాలు. అన్నా ఏంది అది? ఓకే, కూరగాయల మటన్ అయితే ఇంట్లో పెట్టు. వానికి ఏమైనా తెలివి ఉందంట, అక్కడ రోడ్డు మీద తీసిపోతాడంట వాడు. ఏమంతు అల్లుడు మీద బాగానే ఉంది ప్రేమ.
ప్రేమ అంటున్నా ఎవరే బొమ్మది బాగానే ఉందిరా ప్రేమ అదే హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మీరు చూసారు కదా ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మన టీవీఆర్ ఫిలిం లో వచ్చింది కాబట్టి ఇలాంటి సినిమాలు మీరు చూసి ఆదరించి సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి కామెంట్ చేస్తే ఇలాంటి సినిమాలు ఇక ముందు బాగా తీసి మీ ముందుకు తీసుకొస్తామని మా అందరి తరపున కోరుకుంటున్నాము. లైక్, కామెంట్, షేర్, గంట కొట్టండి.